వెల్కమ్ టు మై ఛానల్. నిన్న 19th ఆగస్ట్ క్రూడ్లో నేను యూజ్ చేసే ఇండికేటర్లో వచ్చిన సిగ్నల్స్ ఇవి. మార్నింగ్ 10:45కి సెల్ వచ్చింది. అంటే ఈ ఇండికేటర్ని 12 o'clock 12:30కి అబోవ్నే తర్వాతే మనం ట్రేడ్ చేయాలి, అప్పుడే మూమెంట్ ఉంటుంది. దాని ప్రకారం చూస్తే 10:45కి సెల్ వచ్చింది, కానీ మనం 12:30కే చూడాలి. ఇక్కడ చూడండి, 12:45కే సెల్లో ఉన్నది. అంటే ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అయి ఉండాలి. సెల్ ఎంట్రీ చేస్తే 75.17, దాని దగ్గర నుంచి ఇది దాని టార్గెట్ 74.54 రీచ్ అయింది. ఆ తర్వాత బై వచ్చింది. ఇక్కడ బై చూడండి, 75లో బై వచ్చింది. 75 బై వచ్చి 74.82 దాకా కిందకు వచ్చి అక్కడి నుంచి అలాగే పైకి వెళ్ళింది. 75.63 అంటే 60 పాయింట్స్ పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ తిరిగింది. చూడండి, మళ్ళీ సెల్ వచ్చింది నైట్. నిన్న వచ్చి ఎక్స్పైరీ, మన ఫ్యూచర్ ఎక్స్పైరీ, అందువల్ల మార్కెట్ మంచి మూమెంట్ వచ్చింది నిన్న. చూడండి, ఇక్కడ సెల్ ఇచ్చింది 74.87లో సెల్. అక్కడి నుంచి బాగా డౌన్కి వచ్చింది. డౌన్కి వస్తే దాని టార్గెట్ 73.24, కానీ అది నైట్ టచ్ చేయలేదు. నైట్ మన మార్కెట్ 11:30కి క్లోజ్ అయింది. దాని తర్వాత ఇవాళ మార్నింగ్లో చూడండి, యుఎస్ ఆయిల్ మళ్ళీ అగైన్ సెల్ ఇచ్చింది ఇక్కడ. కానీ మనం ఉదయాన్నే ట్రేడ్ చేయం కాబట్టి 12 o'clock తర్వాతే మనం ట్రేడ్ చేయాలి. ఇది యుఎస్ ఆయిల్, నేను ట్రేడ్ చేసే యుఎస్ ఆయిల్. క్రూడ్లో ట్రేడ్ చేసేవాళ్ళు 12:30 తర్వాతే ట్రేడ్ చేయాలి. ఇది నేను యూజ్ చేసే ఇండికేటరు. ఇవాళ ఇప్పుడు ఇక్కడ బై వచ్చింది, ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. కన్ఫర్మేషన్ అయిందంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 73.30 కానీ క్రాస్ అయిందంటే దీన్ని బై ఎంట్రీ చేయొచ్చు, ఖచ్చితంగా పైకి వెళ్తుంది మార్కెట్. నిన్న మనకి క్రూడ్ ఫ్యూచర్ ఎక్స్పైరీ, అందువల్ల మార్కెట్ కిందకు వచ్చింది. 73.30 కానీ పైన నిలబడిందంటే ఖచ్చితంగా ఇవాళ మార్కెట్ 74.30 వరకు వెళ్తుంది. కింద వచ్చేసి 73లో మంచి సపోర్ట్ ఉంది. ఈ ఇండికేటర్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి, దాన్ని చూసి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.